పేరేం బ్రో? విజయ్ మేడం. ఎక్కడ నుంచి వచ్చారు? మేము మొత్తం మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చిన. నేను 150 కిలోమీటర్ దూరం నుంచి వచ్చిన. ఇప్పుడు ఈవెంట్ ఉంది అంటే ఇప్పుడు కలెక్షన్స్ ఎట్లుండబోతున్నాయి అంటారు మూవీ? వేరే లెవెల్ మేడం. ఇప్పటిదాకా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని వస్తుంది. రికార్డ్ ని లేపాడేస్తారు. 10 days లో RRR రికార్డ్ ని లేపాడేస్తారు. అంతే అంటారా? ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ అయినాయి. కిసిక్ సాంగ్ ఒకటి. ఇప్పుడు కిసిక్ సాంగ్ తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో పుష్ప 2 లో కిసిక్ శ్రీలీల గారు చేశారు. పుష్ప 1 లో ఊంటా మా సాంగ్ సమంత గారు చేశారు. ఏది మంచిగా అనిపించింది? ఇప్పుడు శ్రీలీల అయితే వేరే లెవెల్ ఉంటాయి. శ్రీలీల అంటే ఇక వేరే ఆమె డాన్స్ ఇక ఆమె ఇప్పుడైతే నువ్వు వచ్చింది వేరే లెవెల్ ఉంది. మరి ఇప్పుడు మా అన్నతోటి కాంబినేషన్ ఇంకా వేరే లెవెల్ ఉంది. అది పుష్ప డైలాగ్ ని బట్టి ఇంటర్నేషనల్ అంటారా? ఇంటర్నేషనలే, పక్కా ఇంటర్నేషనలే. ఒక్కసారి అల్లు అర్జున్ మేనరిజం తగ్గేలే. పుష్ప అంటే నేషనల్ కూడా డైలాగ్ చెప్పండి ఒక్కసారి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్. ఆ జాతర ఫైట్ ఉంటది అన్న, అసలు ఇచ్చి పడేసింది జాతర ఫైట్. మీకు సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? అరే నైట్ సాంగ్ మీరు చూసి రాజు లేదా? ఇంతకు చూసారు కదా ఆ స్టెప్పులు, రష్మిక స్టెప్పులు ఎట్లున్నాయి? మామూలుగా లేవు. బన్నీ అన్న స్టెప్లు ఎట్లున్నాయి? అదే చెప్తున్నా, రష్మిక బన్నీ అన్న అసలు ఏందన్నా స్టెప్. ఎప్పుడెప్పుడు ఏదో వస్తుందని ఎదురు చూస్తున్నాము. అంటే ఇప్పుడు పుష్ప 1 లో సమంత చేసింది కదా, దీంట్లో శ్రీలీల దాన్ని ఊ అంటావా సమంత, దీంట్లో శ్రీలీల. ఏది మంచిగా అనిపిస్తుంది? ఇట్లా రెండు బాగానే ఉన్నాయి, దీంట్లో మాత్రం స్టెప్ బాగున్నాయి. అంతే అంటారా? ఇంకా సార్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి? మామూలుగా లేవు అక్క, సూపర్. ఇప్పుడు కలెక్షన్స్ ఎట్లుంటాయి అంటారు? దాడుతాయి 1000 కోట్ల పైన. బాహుబలి మాత్రం క్రాస్ చేస్తుంది. అంతే అంటారా? బాహుబలి కలెక్షన్ క్రాస్ చేస్తున్నప్పుడు ఇప్పటికే బన్నీవి కట్అవుట్ లేచిర్రు. అంటే ఇంకా మూవీ రిలీజ్ కాలేదు, మన హైదరాబాద్ లోనే వేసారు కట్అవుట్ లో, ప్రతి చోట్ల ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ అల్లు అర్జున్ వాళ్ళకి చిన్న చిన్న రైవల్స్ రూమర్స్ వస్తున్నాయి. దీని వల్ల మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడచ్చు అంటారా? పడది. నన్ను చెప్పిండు కదా మొన్న డైలాగు, ఎవడ్రా వీడని. నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు, అది రేపటి నేనే అని బన్నీ చెప్పిండు కదా మొన్ననే. అది అందరు చూసారు ఆల్మోస్ట్. అదే మొత్తానికి ఇప్పుడు సినిమా హిట్ అవుతుంది అంటారా? హిట్ అవుతుంది 100% చెప్తున్నా. ఫస్ట్ షో నేను చూస్తున్నా, నేను అప్పుడు చెప్తాక మూవీ గురించి. ఇప్పుడు ఇంకొకటి మూవీ టికెట్స్ ప్రైజెస్ పెంచారు. అది మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయలేరు కదా. అవునవును. దాని మీద ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? అది ఇంకా అంతే. ఇంకా దాని మీద మూవీ టికెట్స్ రేట్లు పెంచారు. అదైతే బండి అయితే పెంచలేడుగా, పెంచేటోళ్ళు పెంచారు. కాకపోతే మేము చూస్తాం అంతే, ఎంతున్నా చూస్తాం. ఇంకొకటి మూవీ టికెట్ ప్రైజెస్ పక్కన పెడితే నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. నిన్ననో ఈ రోజు చేశారు ఒక ట్వీట్. ఏమని చేశారంటే, మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పు చేస్తే అది మనం మళ్ళీ బ్యాక్ తీసుకోలేము అని. అది అల్లు అర్జున్ గురించి అంటారా? దాని గురించి చెప్పలేము నాకు. అది బండి గురించి మాకు తెలియదు. కాకపోతే అది అట్లా చేసుకోక ఇట్లా తప్పే. ఎందుకంటే బండి అంటే మాకు ఇష్టమే, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఏం కూడా ఉన్నాయో మనకు తెలియదు. అది మొన్న చెప్పాడు బాలకృష్ణ తన డైలాగ్ చెప్పాడు. అది ఎందుకు చెప్పాడో అది అందరూ తెలుసు ఆల్మోస్ట్. సో అంటే ఒక మూవీలో ఒక హీరోని విలన్ ఎన్ని విధాల టార్చర్ చేస్తాడు, ఎన్ని యాంగిల్లో ఫైనల్ గా ఏమవుతుంది, హీరోనే గెలుస్తాడు. ఇక్కడ అందరూ ఎన్ని మీడియా ఛానళ్ళు కానీ ఎన్ని పేజీలు కానీ ఎవరైనా ఎంతమంది ట్విట్టర్లో చేసినా ఏం చేసినా సినిమా అనేది ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, ఒక మంచి సినిమాని, ఒక కంటెంట్ ఉన్న సినిమాని సీఎం కాదు పిఎం కాదు ఏ దేశం కూడా ఆపలేడు. అది జనాలు కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు. ఇంకోటి 100% ఒక కన్న తల్లికి తప్ప ఎవరికి మార్కులు రావు. ఎలక్షన్లో నరేంద్ర మోడీకి కూడా 100% రాలేదు, కేసీఆర్కి రాలేదు, జగన్కి రాలేదు, పవన్ కళ్యాణ్ ఎవరికి రాలేదు, ఏ హీరోలకు రాదు. ఖచ్చితంగా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది. ఇది నాకు నచ్చింది, ఇది నాకు నచ్చలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. మనం స్వాగతించాలి దాన్ని. కొంతమంది ఏంటంటే అల్లు అర్జున్ గురించి కాదు, 90% తప్పే. ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నారు. తను ఈ రేంజ్కి వెళ్ళిన ఇంకా పాట్నాలో ఆ ఈవెంట్ చూసిన తర్వాత ఏ స్టార్ జరిగిందండి తెలుగులో? అమితాబ్ బచ్చన్లో ఖాన్లకు కూడా జరగలేదు. ఖాన్లు అని చెప్పుకునే 30 years షారూఖ్ ఖాన్ ఆ స్వాగ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. 30 సంవత్సరాలు కింగ్ బాషా అన్నారు. సో అమీర్ ఖాన్ షారూఖ్ ఖాన్ గారు చూసుకొని పాట రీమేక్ చేశారు. సో అది రేంజ్. పుష్ప అనేది ఐకానిక్ స్టార్, మాస్ జాతర చూస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఆ పాటలకి ఆ జాతర ఎపిసోడ్ మాత్రం పూనకాలు వస్తే ప్రతి ఒక్క ఫ్యాన్స్ మాత్రం చొక్కాలు చింపేస్తారు. మెగా ఫ్యామిలీకి వీళ్ళకి చిన్న చిన్న రైవల్ ఉన్నాయి. సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటారా? సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు అల్లు అర్జున్ని అల్లుడు పక్కన పెట్టి మన వరుణ్ తేజ్ అన్న ఎవరు, నేను పేరు చెప్పుకుంటా అన్నాడు, ఏమైంది? ఎన్ని థియేటర్లో ఆడింది ఎంత? సరే, అదే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అంతమంది ఉన్నారు కదా, కనీసము వాళ్ళు 100 రూపాయలు టికెట్ కూడా ఎక్కువ లేదు, ఆ 100 రూపాయలు తీసుకొని మెగాస్టార్ ఫ్యాన్స్ అనే చూసినామన్నారు కదా. వరుణ్ సందేశ్ నాగబాబు కొడుకే కదా,
జస్ట్ 50 రూపాయలు టికెట్ తీసుకొని అన్న ఏసీలో పండుకొని రావచ్చు కదా. కాబట్టి సినిమా అనేది ఒక ఫ్యామిలీ అని ఎంతవరకు పనికిస్తుంది, ఓపెనింగ్కి పనికిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ అన్నకి మూవీ చిరుతకి పనికిచ్చింది. దాని తర్వాత తన యాక్టింగ్ RRR కానీ జంజీర్ మూవీకి ఎంత ట్రోల్ చేశారు అప్పుడు అక్కడ రీమేక్ చేసినప్పుడు. సో ఇప్పుడు RRR తర్వాత చేసుకున్నాం కాబట్టి తన ఓన్ టాలెంట్ చెప్పుకోవాలి. ఎంత ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నా ఎన్ని రోజులు చెప్పుకుంటారండి, సొంతంగా ఎదుర్కొంటుంది. చిన్నోడైతే పట్టుకుంటున్నారు, ఇంకేముంది వెళ్ళని. ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా మూవీ మీద? చాలా అయి ఉన్నాయి. అంతే అంటారా? పుష్ప 1 చూసిరా? 1 మీద 1 మీద 2 ఇంకా బాగుంటది అంటారా? ఇంకా ఎక్కువ బాగానే ఉంటుంది అక్క. దాన్ని నేషనల్ కూడా వచ్చాము. ఇంకా ఆస్కర్ మేము అనుకుంటున్నాం ఆస్కర్ వస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. పుష్ప 3 కూడా ఉంటుంది అంటారు మరి. పుష్ప 3 ఉంటే ఇంకా మంచిదే, మాలాంటి వాళ్ళకి బాగా అనిపిస్తుంది చూడడానికి. మన ఇండియా సినిమా హైట్స్ పెరిగిపోతాయి కదా అక్క. కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అంటారు? కలెక్షన్స్ అంటే ఇక 1500 crores అంటారు. ఎట్లా రేట్ బాగానే కాబట్టి కొడతాడు, అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఎన్ని నెగిటివ్ టాక్స్ ఉన్నా ఇట్లాంటి హీరోలకు వెళ్ళిపోతాయి అక్క. యాజ్ ఏ మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లు అర్జున్ కానీ నెగిటివ్ టాక్స్ ఉన్నా కొట్టేస్తారు. 2000 కోట్లు కూడా వస్తుంది. 2000 కోట్లు 2500 కూడా కొడుతుంది. అవునా? ఇంకా దాటిపోతుంది అన్న సినిమా. సో అంటే మొన్నటి వరకు ఏమైందంటే ఫ్యాన్ షోస్ కొనడానికి ఎవరు రావట్లేదని ఎవరు ట్రోల్ చేశారు కదా, మరి వాళ్ళకి మీరేం సమాధానం? ఫ్యాన్స్ షోస్ మొన్న జరిగింది పాట్నా, ఏమైంది మెగా ఫ్యాన్స్ కి అల్లారిపోయినాయి. ఎలా ఉంది క్రేజ్ అసలు? ఎవరు ఈవెంట్ కి అంత క్రౌడ్ వస్తుంది, సినిమాకి ఇంకెంత మంది వస్తారు. ఇంకెలా ఉంటది? ఇప్పుడు బేసిక్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీకి చిన్న చిన్న రైవల్రీస్ ఉన్నాయి. దాని వల్ల సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? లేదు, వాళ్ళు వేరే సినిమా వేరు. అంతే అంటారా? అందరు మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమా చూస్తారు. వాళ్ళు కలిసి ఉంటారు, మెగా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఈ సినిమా చూస్తారు. ఫస్ట్ కొంతమంది చూస్తారు. అన్న మన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ టీజర్ చూసి అరచొక్క మది అన్నో చెప్పేసి చూసినావా? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమాని, ఎన్టీఆర్ అభిమాని. మాకు అందరు హీరోలు అంటే ఇష్టం అన్న. అందరి మీద మేము ప్రేమ చూపిస్తాం. మాకు అందరంటే ఇష్టము. వాళ్ళు ఎవడెవడో టోల్ చేసుకున్న వాళ్ళకి ఏం కాదన్నది, ఎవరేం చేయలేరు అన్నది. మా హీరోస్ వాళ్ళకి వస్తే ఊరుకో అంతే.